స్లోగా మార్కెట్స్‌లో రికవరీ స్టార్ట్ అయింది. అండ్ సేమ్ టైమ్ ఇండియా విక్స్ 20 బిలో ఈరోజు క్లోజ్ అయింది. ఆఫ్టర్ 1 వీక్ అనుకుంటా వీక్స్ వచ్చేసరికి 20 బిలో క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఇప్పటికీ గ్లోబల్ మార్కెట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ $103 దగ్గర ట్రేడ్ అవుతుంది. 100 అబోవ్ ఉంది అని అంటే మాత్రం సైకలాజికల్ అబోవ్ నెంబర్ ఉంది కాబట్టి మోస్ట్లీ మార్కెట్స్‌కి అది నెగెటివ్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటికీ క్రూడ్ అయితే 100 అబోవ్ ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్లీ పాకిస్తాన్ వాళ్ళు అండ్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అక్కడ హాస్పిటల్ మీద అటాక్ చేసి 400 మెంబర్స్ని అయితే చంపేశారు. అండ్ మోర్ ఓవర్ దీని గురించి ఇండియా కొన్ని స్టేట్మెంట్స్ చేసింది. ఈ స్టేట్మెంట్స్తో పాటు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది యుఎస్ ఇరాన్ వార్కి ఏదైనా కానీ టచ్ చేస్తే మేబీ ఈ వార్ ఇంకా పెద్దదిగా జరిగే అవకాశాలు ఉన్నాయా, దాని గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటానంటే కొన్నిసార్లు చిన్న చిన్న సిచ్యువేషన్స్ పెద్దగా క్రియేట్ అవుతాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సేమ్ టైం ఒకవేళ క్రూడ్ ప్రైస్ కానీ ఇలానే 100+ కానీ ఉంటే కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీ వాళ్ళు అయితే మాత్రం నిఫ్టీ ఇంకో 10% ఫాలో అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఫాలో అయితే మాత్రం ఏ స్టాక్స్ని ఆపర్చునిటీకి తీసుకోవచ్చు, ఏ స్టాక్స్ని అవాయిడ్ చేయాలి, ఏ సెక్టర్స్లో ఫాల్ కనపడుతుంది, ఏ సెక్టర్స్లో ఫాల్ కనిపించకపోవచ్చు అని చెప్పి ఆ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అదంతా కూడా నేను మీకు కన్వే చేస్తాను. అండ్ సేమ్ టైం వచ్చేసరికి నా ఒపీనియన్ ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ రైట్ నౌ టెక్నికల్గా బౌన్స్ చూపెడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లోని మార్కెట్స్ రికవరీ అవుతున్నప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఫర్దర్గా ఒకవేళ రికవరీ అయితే ఎంతవరకు రికవరీ అవ్వచ్చు, అండ్ ఆ రికవరీని కూడా షార్ట్ టర్మ్ రికవరీ కింద మనం పరిగణలోకి తీసుకోవాలా, లేదా ఇక్కడి నుంచి మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయాయని మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలా. సేమ్ టైం ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఫాలో అయితే ఏది అంటే సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఈరోజు నేను చెప్పాల్సినవి, మేజర్గా ఆటో సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్, సమ్ అదర్ కంపెనీస్ అండ్ అట్లనే సెబీ న్యూ రూల్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నా ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు ఎలా క్లోజ్ అయిన దాని దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే నిఫ్టీ 0.74% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ 0.75% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తే, బ్యాంక్ నిఫ్టీ 0.85, ఫిన్ నిఫ్టీ 0.82, అలానే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.96% పాజిటివ్గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.65% పాజిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం మనం చూసాం. మేజర్గా ఉన్న ఇండెక్సెస్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. హౌవెవర్ ఈరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 8% క్రాష్ అయింది. ఆల్మోస్ట్ ఇండియా విక్స్ 20 బిలో క్లోజ్ అయింది. 19.79 దగ్గర క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్స్ గురించి ఎలా క్లోజ్ అయినాయి ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే టెక్నికల్గా ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. రోజు మాట్లాడినట్టే దాని తర్వాత ఎక్స్ట్రీమ్ అంటే తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. టెక్నికల్గా డిస్కస్ చేసుకునేటప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మీకు నిఫ్టీ ఇలా మొమెంటం ఇస్తుంది అనుకోండి, డైరెక్ట్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనాలిసిస్ ఫస్ట్ చేసేయద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ నిఫ్టీ 50లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి, 50 స్టాక్స్, ఇందులో వెయిటేజ్ స్టాక్స్ ఏముంటాయి అవి ఫస్ట్ చూసుకోండి. వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అన్ని పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. మోస్ట్లీ ఎస్బీఐ ఒకటే కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది, ఇండియన్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫిన్స్ మిక్స్డ్లో క్లోజ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ హైయర్ సైడ్ క్లోజ్ అయినాయి. ఐటీ స్టాక్స్ ఇప్పటికీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. అంటే ఐటీ స్టాక్స్, ఎస్బీఐ అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఐటీసీ లాంటి కంపెనీస్ అయితే మాత్రం స్టిల్ నెగిటివ్గా క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనకు కనపడుతుంది. సో దీన్ని బట్టి అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి, 60% ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్, 40% ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయని అర్థం. అంటే న్యూట్రల్ విత్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఇండెక్స్ ట్రై చేసిందని ఫస్ట్ కన్ఫర్మేషన్ వస్తుంది. రెండోది ఇంకోటి ఏంటండి, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ని చూడాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ 1%, స్మాల్ క్యాప్ 0.65% పాజిటివ్ సైడ్ టర్న్ అయింది. కంప్లీట్ పాజిటివ్ వేరు, పాజిటివ్ వేరు. కంప్లీట్ పాజిటివ్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 2% to 2.5% మొమెంటం స్టార్ట్ అయినప్పుడు మీరు కంప్లీట్గా పాజిటివ్ సైడ్ మూవ్ అయిందని కన్ఫర్మేషన్కి రావచ్చు. ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్లో వస్తున్నది కేవలం రీకవరీ, ఫాల్ అయినది కేవలం రీకవరీ కింద వస్తుందని మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూడగానే అర్థమవుతుంది. థర్డ్ వన్ ఇండియా విక్స్ 20 అబోవ్ సస్టైన్ అయిందా? యాజ్ ఆఫ్ నౌ ఇండియా విక్స్ 20 బిలోకి వచ్చింది, కానీ ఆల్మోస్ట్ 19.79 దగ్గర ఉంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా విక్సే కాదు ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పరంగానే మీరు అనాలిసిస్ చేసినప్పుడు 1 day 2 days మీకు మార్కెట్ అటు ఇటు మూమెంటం ఇచ్చేస్తే కన్ఫర్మేషన్కి వెళ్ళిపోవద్దు. ఇండియా విక్స్ కానీ
20 బిలో నెక్స్ట్ 2 to 3 డేస్ కానీ ఉంది అని అనుకోండి, మార్కెట్స్లో ఫర్దర్గా మనం బుల్లిష్ షేడ్ రికవరీ చూడగలుగుతాం. ఒకవేళ కానీ 20 బిలో లేకున్నా ఎబోవ్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఎబోవ్కి వెళ్ళక్కర్లే, ఇక్కడే కన్సల్టేషన్ అయినా కానీ మేబీ మార్కెట్స్లోని ఇంకా వాల్టాలిటీ కనపడుతుంది కానీ అంత ఫాస్ట్గా రికవరీ కనపడదు. ఎందుకంటున్నానంటే విక్స్ హైయర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తుంది అని అంటే స్టిల్ ఇప్పటికీ మార్కెట్స్లో అన్సర్టెనిటీ ఉంది అని విక్స్ మీకు ముందే చెప్పేస్తుంది. అన్సర్టెనిటీ అని అంటే ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ అవుతుంది అని అనుకుంటే ముందుగానే విక్స్ అనేది అన్సర్టెనిటీలో ఉంటుంది అనమాట. అందుకోసం నేను మీకు చెప్తున్నా. సో విక్స్ ప్రకారంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది, విక్స్ నెక్స్ట్ 2 డేస్లో కానీ ఫాల్ కనపడితే అప్పుడు మేబీ మార్కెట్స్లో మనం వచ్చేసరికి రికవరీ అనేది చూడొచ్చు అని మనకు అర్థమవుతుంది. నా నిఫ్టీ 50 పరంగా చూసుకుందాం. క్యాండిల్ స్ట్రాంగ్గా ఉందా, లేదు, బట్ ఎస్టర్డే హై అబోవ్ ఏదైతే ఉందో అక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా జరిగింది. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వాల్టైల్గా ట్రేడ్ అయినా సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 11:30 నిఫ్టీ 50లో రికవరీ రావడం అయితే మాత్రం స్టార్ట్ అయింది. నిఫ్టీ 50లో 11:30 తర్వాత ఏదైతే రికవరీ వచ్చిందో అది ఎక్స్పైరీ డే మూవ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని అంటే ఒక పక్క అట్లా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం చూస్తే నిఫ్టీ 50లో వచ్చే మూమెంటం ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై అబోనే సస్టైన్ అవ్వడానికి అయితే మాత్రం ప్రయత్నించింది. నా ఇప్పుడు నేను మీకు ఫిబొనాకీ లెవెల్ని పెట్టి డ్రా చేసి చెప్తాను. టెక్నికల్గా మార్కెట్స్ని పొజిషనల్గా అయితే ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, టెక్నికల్గా అయితే షార్ట్ టర్మ్లో అయితే ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవాలని. ఈ ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రీసెంట్ హై ఇక్కడ నుంచి, ఫిబొనాకీ లెవెల్ అక్కడి నుంచి ఈ లోవర్ లెవెల్కి నేను డ్రా చేశాను. అట్లా నేను డ్రా చేస్తే ఇందులో 0.5% లైన్ ఎక్కడ ఉందండి, 24,700. ఇది బ్రేక్ అయినప్పుడు మార్కెట్స్ పొజిషనల్గా బుల్లిష్ షేడ్ టర్న్ అయినాయని మీకు కన్ఫర్మేషన్. షార్ట్ టర్మ్లో బుల్లిష్ షేడ్ కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే 38.2% లైన్ బ్రేక్ అవుతూ 50కి మూవ్ అవుతుందంటే మాత్రం మీరు అది డబుల్ కన్ఫర్మేషన్కి వెళ్ళచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇది కేవలం షార్ట్ కవరింగ్ అనే తీసుకోవాలన్నమాట. షార్ట్ కవరింగ్లోని ఆనందపడకూడదా, షార్ట్ కవరింగ్లోని మార్కెట్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయకూడదా అంటే మీరు 4-5 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంటే ఇలాంటి చిన్న చిన్న బుల్లిష్ మార్కెట్స్కి మీరు ఎప్పుడు కూడా అంత ఫేవరబుల్గా ఉండరండి. అయితే పాయింట్ ఏంటంటే రికవరీ అవుతున్నది ఏదైతే ఉందో ఇది పాజిటివ్నే, కానీ అది సస్టైన్ అవుతుందా లేదనేది లెవెల్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ 24,260 అబోవ్ సస్టైన్ అయింది అనుకోండి, ఎందుకంటే 0.38% లైన్, 38.2% లైన్ కాబట్టి. సో ఒకవేళ ఈ 24,250 లెవెల్ అబోవ్ సస్టైన్ అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్ అనేది 24,630 వరకు చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయింది అనుకోండి 25,000, అది కూడా బ్రేక్ అయితే 26,324 వరకు చూడొచ్చు. బట్ పొజిషనల్గా ఇంకా మార్కెట్స్ అయితే టర్న్ అవ్వలేదని ఈ లైన్ బట్టి అర్థమైపోతుంది, 50% లైన్ బట్టి. నా టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్లో 38.2% లైన్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్ని మేజర్గా టెక్నికల్ బట్టి డిసైడ్ చేసుకునేది. మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నా, వెయిటెడ్ స్టాక్స్ న్యూట్రల్గా ఉన్నాయి. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇండియా విక్స్ 20 దగ్గర ఇంకా సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బిగ్ రికవరీ స్టార్ట్ అవ్వలేదు. అండ్ నిఫ్టీ 50లో కూడా బిగ్ క్యాండిల్స్ కాదు, నార్మల్ క్యాండిల్స్ ఉన్నాయి. వీటి ప్రకారంగా లాస్ట్ 10 డేస్లో వచ్చిన ఫాల్ బట్టి కొంచెం రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఫుల్ రికవరీ అనేది మనం అనుకున్న లెవెల్స్ బట్టి మనం కన్ఫర్మేషన్కి వెళ్దాం. ఇది ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్. సెకండ్ వన్, మార్కెట్స్ని కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బట్టి ఎంత టెక్నికల్ అనాలిసిస్ మనం చేసినా సడన్గా మూమెంటం అప్ సైడ్ని క్రియేట్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది, సడన్గా మూమెంటం డౌన్ సైడ్ క్రియేట్ చేయగల క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. రైట్ నౌ లాస్ట్ 10 డేస్ నుంచి ఏదైతే రీజన్స్ వల్ల మార్కెట్స్లో ఫాల్ వచ్చిందో అదే రీజన్స్ సార్ట్అవుట్ అయినాయి లేదనేది ఒక్కొక్కటి చూసుకొని వద్దాం. ఫస్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్ పరంగా వెళ్ళిపోదాం. గ్లోబల్ మార్కెట్స్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో చూస్తే డౌ జోన్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం రికార్డ్ చేసిన టైంకి చూస్తే డౌ జోన్స్ 58 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ -50 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అంటే న్యూట్రల్గా ట్రేడ్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఓకే, సో మార్కెట్స్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్న ఇండియన్ రూపీ 92.391 దగ్గర ఉంది, ఇప్పటికీ ఆల్ టైమ్ లో దగ్గర ఉంది. మార్కెట్స్కి నెగిటివ్ ఒకటి నేను మీకు చెప్తున్నానండి, కమోడిటీస్లో వస్తున్న ఇక్కడ క్రూడ్ ప్రైస్. నేను మరీ చెప్తున్నాను, మీరు అంటే కొంతమంది ఒకటి పాజిటివ్గా మాట్లాడవా అని అడుగుతున్నారు. మార్కెట్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు కొన్ని మనం నెగిటివ్ వ్యూలోనే చూడాలి. క్రూడ్ ఆయిల్ 100 అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్స్లో అయితే మాత్రం వాల్టాలిటీ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. వాల్టాలిటీ అంటే ఒకే రోజు మార్కెట్ పెరిగి ఆ మరుసటి రోజు ఎంత పెరిగిందో దానికి 2 పడిపోతుంటుంది, దాన్ని వాల్టాలిటీ అంటారనమాట. సో మళ్ళీ ఆ మరుసటి రోజు పెరుగుతుంది, ఆ మరుసటి రోజు మళ్ళీ పడుతుంది. స్టేబుల్ మూమెంటం మీకు కనిపించదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎకానమీకి అన్సర్టెనిటీ అని అనిపించేటప్పుడు అట్లాంటి కైండ్ ఆఫ్ మూమెంటమ్స్ మీకు కనపడతాయి. ప్రెజెంట్ రైట్ నో బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం $103 పర్ బ్యారెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం $95.70 పర్ బ్యారెల్ దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI
బ్రెంట్ ఆయిల్ రెండు కూడా ప్రెజెంట్ రైట్ నౌ 95-100 దగ్గరే ఉన్నాయి. నా వీటిని బేస్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ బట్టి అయితే మాత్రం మార్కెట్స్లో క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా నెగిటివ్ సెంటిమెంట్గానే చూపెడుతుంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా, డిఏ డేటా పరంగా వెళ్ళిపోతాం. ఎఫ్ఐ స్టిల్ ఇప్పటికీ కూడా నెగిటివ్ సైడే ఉన్నారు. వాళ్ళు బిల్ చేసిన F&O పొజిషన్స్ కూడా నెగిటివ్ సైడే ఉన్నాయి. వీళ్ళు షార్ట్ కవరింగ్ మొదలు పెడితే, అంటే షార్ట్ కవరింగ్ మొదలు పెట్టాలంటే రూపీస్ స్ట్రాంగ్ అవ్వాలి, క్రూడ్ 100 బిలోకి రావాలి. ఈ రెండు సినారియోస్ యాడ్ అయినప్పుడు మీకు మార్కెట్లో మొమెంటం కనపడుతుంది. క్రూడ్ ఇలా అబౌవ్ ఉన్నంత వరకు రూపీ కూడా వీక్ అవుతూనే ఉంటుంది. రూపీ వీక్ అవుతూ ఉంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా మీకు వీక్ మూమెంటమే కనపడుతుంది. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో ఫర్దర్గా డ్రాప్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇంతవరకు పక్కన పెడితే వార్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వార్లో మార్నింగ్ ట్రంప్కి అయితే మాత్రం ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారు, అది మీకు తెలిసే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ అయితే మాత్రం యూకేని, జపాన్ని, జర్మనీని, ఫ్రాన్స్ని అండ్ అలానే చైనాని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. సో ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో షిప్స్ మూమెంటం అవ్వడం కోసం సపోర్ట్ చేయనని వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చైనాకి సింపుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే చైనాకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే సో 90% ఆయిల్ మీకే వెళ్తుంది. ఒకవేళ కానీ ఆ ఆయిల్ సప్లై చేయడానికి మీరు ఒప్పుకోవట్లేదు అంటే నేను మీతో పాటు స్కెడ్యూల్ చేసుకున్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరు సపోర్ట్ రానేటప్పుడు నేను యుద్ధంలో ఉండాలి. మీతో నేను మీటింగ్కి రాను, మీ కంట్రీకి కూడా రాను, మీతో మీటింగ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటారని చైనాకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. చైనా ఏం చెప్పిందంటే మీది ఇరాన్ది వార్, మీ ఇద్దరి మధ్య వార్ జరుగుతుంది కాబట్టి మీరు ముందు ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోండి, ఆ తర్వాత మమ్మల్ని మా దేశానికి రావాలేదో మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పారు. నాటో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్. సో చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ మీరు ఫ్యూచర్లో చూస్తారని చెప్పి ఇలా అని చెప్పేసి ఇప్పుడు ఏ టారిఫ్స్ రూపంలో వచ్చేస్తాడని అంటే చెప్పలేం మనం ఏం జరుగుతుంది అనేది. సో ట్రంప్ పరంగా అయితే మాత్రం ఇదొకటి మనం చూసుకోవాలి. కానీ అన్స్టేబుల్ మాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్లెయిమ్ ఏం చేయకపోయినా ఏం జరగకపోయినా క్లెయిమ్ చేసుకునేది అదే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మేబీ ఇది ఒక పక్క చూడండి. కానీ వార్ సిచ్యువేషన్స్ పరంగా అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ ఈ వార్ కూడా తొందరలో ఎండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ అయితే మాత్రం చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చూస్తాం మనం. మేజర్గా క్రూడ్ ప్రైస్ అది ఒక బ్రోకరేజ్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చెప్తాను నేను మీకు. బట్ నా ఒపీనియన్ ప్రకారంగా చెప్తున్నాను, ఈ రెండు దేశాల మధ్య వార్ అవుతునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని ఇంకా క్లోజ్ చేసి ఉంచడం వల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది. నేను ఇప్పుడు న్యూస్ కూడా చెక్ చేశాను, ఇండియా సైడ్ నుంచి ఇంకా రిక్వెస్ట్ చేసినట్టే ఉంది తప్ప ఇరాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు లేదు. 2 షిప్స్ని అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి కంటిన్యూ చేసినట్టు కనిపించింది. లాస్ట్ వీక్స్లో వచ్చినాయి సాటర్డే సండే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఫర్దర్గా ఇంకా ఇండియా షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి కంటిన్యూ చేయడానికి, పాసెస్ చేయడానికి ఇంకా యాక్సెస్ అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు ఇవ్వలేదు. మేబీ ఇంకా డిస్కషన్స్ అవుతున్నట్టు చెప్తున్నారు, అది పాజిటివ్గానే డెవలప్మెంట్ అవుతుందని. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి మన షిప్స్ కంటిన్యూ అయితే మార్కెట్లో ఇమీడియట్ పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అంటే మన మార్కెట్స్కి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఇష్యూతో పాటు ఎల్పిజి, అంటే అందులో క్రూడ్ ఆయిలే కాదు ఎల్పిజిని కూడా మనం కంటిన్యూ చేయగలిగితే పాజిటివ్ సైడ్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉంటాయి. మరి నెగిటివ్ ఎక్కడ కనిపించవచ్చు అని అడగచ్చు. నెగిటివ్ ఎక్కడంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని క్లోజ్ చేసి ఒకవేళ కానీ యూఎస్ ఇరాన్ వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేసుకున్నా కానీ వేరే కంట్రీ ఇన్వాల్వ్ అవ్వకుండా స్టిల్ నెగిటివ్గానే మార్కెట్స్కి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది వార్ పరంగా అప్డేట్స్. వార్ పరంగా అయితే మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు, అట్లానే మనకు కనపడుతుంది. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ప్రెజెంట్ రైట్ నౌ ఈరోజు మార్నింగ్ ఇండియా అయితే మాత్రం పాకిస్తాన్ని కండెమ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వాళ్ళకి అయితే మాత్రం ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే కాబోల్ సింపుల్ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇది. ఈ కాబోల్లో ఒక హాస్పిటల్ మీద అటాక్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఓన్లీ మిలిటరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశామని చెప్తున్నారు. కానీ ఈ ప్రెజెంట్ రైట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో అయితే మాత్రం ఫొటోస్లో అయితే మాత్రం హాస్పిటల్ మీద అటాక్ జరిగిందని, అందులో 400 మంది చనిపోయారని, 250 మందికి పైగా ఇంజూర్ అయ్యారని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అయితే మాత్రం పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి అండ్ సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది అనేటట్టు కూడా కొంతమంది ఇస్తే అది ఇండియా కంప్లీట్గా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్కి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి ఇండియా సపోర్ట్ చేస్తుందని స్టేట్మెంట్స్ ఇస్తే మేము అట్లాంటిది ఎప్పుడు సపోర్ట్ చేయలేదని ఇండియా కొట్టిపారేసింది. అంతేకాదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ పరంగా అయితే మాత్రం రంజాన్ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు, కొంచెం యాక్షన్ తీసుకొని పాకిస్తాన్ మీద అని ఇండియా కండెమ్ చేసింది అనమాట. ఓకే, అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఇండియా వచ్చేసరికి కొంచెం ఖండించిందని చెప్పి, కానీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. ఒకసారి మ్యాప్లో చూపిస్తాను చూడండి. మన ఇండియా మ్యాప్కి మీరు కరెక్ట్గా కొంచెం జూమ్ చేసి చూస్తే పాకిస్తాన్ పక్కనే ఉంది, ఆ పైన ఆఫ్ఘనిస్తాన్
ఉంది. ఈ 2 కొట్టుకోవడంలో పర్వాలేదు. కానీ ఈ రెండింటికి ఆనుకొని ఇరాన్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ ఇరాన్ దగ్గర కొన్ని ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎక్కడైనా గానీ ఈ ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద గానీ డ్యామేజ్ జరిగితే, ఎందుకంటే 2 దేశాలు పక్కనే అంటే ఒక్కటే భూమిని ఆనుకొని ఉండేటప్పుడు ఈ మిసైల్స్ చేసుకుంటునేటప్పుడు ఆ పక్క దేశంలో కూడా కొన్ని మిసైల్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అలా జరిగితే ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద గానీ పడితే మాత్రం ఈ యుద్ధ వాతావరణం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న అటాక్ ఇరాన్‌కి యాడ్ అవ్వకుండా ఉంటే చాలు. ఒకవేళ యాడ్ అయితే మాత్రం అది చాలా సివియర్‌గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నౌ ఈరోజు ఎంకే వాళ్ళు నిఫ్టీ మీద ఇచ్చిన టార్గెట్ ప్రైస్ గురించి నేను మీతో మాట్లాడతాను. ఎంకే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా $100 అబోవ్ ఒకవేళ కానీ ఉంటే, $100 అబోవ్ కానీ నెక్స్ట్ 3 to 4 months కానీ ఉంటే ఇండియన్ మార్కెట్స్ ఇంకో 10% ఇక్కడి నుంచి ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే నిఫ్టీ 21,000 వరకు ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. దానికి కారణం మీరు అనొచ్చు క్రూడ్ ప్రైస్, అంటే అది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. క్రూడ్ ప్రైస్ అనేది మనం రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం, డిస్కౌంట్ ప్రైస్ నుంచి తెచ్చుకుంటున్నాం అది ఇదని. కానీ కొన్ని నెలలు ఆర్ కొన్ని వారాల వరకు మాత్రమే డిస్కౌంట్ ప్రైస్లో వస్తాయి. క్రూడ్ ప్రైస్ కానీ హయ్యర్ లెవెల్లో సస్టైన్ అవుతుంటే ఈవెన్ రష్యా కూడా తక్కువ ప్రైస్కి, డిస్కౌంట్ ప్రైస్కి అయితే మాత్రం ఇవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కంటిన్యూ చేయలేకపోవచ్చు. టెంపరీగా వాళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ పర్మనెంట్గా లేకపోతే లాంగ్ టర్మ్ అది సపోర్ట్ చేయడం కష్టం. అందుకే 3 నుంచి 4 నెలలు కానీ ఒకవేళ కంటిన్యూ అయితే షార్ట్ టర్మ్లో మేబీ ఇంపాక్ట్ పడచ్చు, కానీ పడకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో అయితే మాత్రం ఈవెన్ జీడిపి మీద కూడా 9 to 10 basis points డిక్లైన్ అవడానికి అవకాశాలు ఉంటాయని, ఇన్ఫ్లేషన్ 50 basis points పెరగడానికి అవకాశాలు ఉంటాయని, దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ప్రాఫిట్ ప్రెజర్ కనిపించే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మేజర్గా ప్రెజర్ అయితే మాత్రం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, యూటిలిటీస్, ఎయిర్లైన్స్, ఆటో కంపెనీస్ మీద కనపడుతుందని, అండ్ మోస్ట్లీ చాలా తక్కువ ప్రెజర్ అయితే ఐటీ, ఫార్మా, మెటల్, పవర్ వాటిలో కనపడుతుందని, కానీ ఆయిల్ ప్రైస్ పెరిగితే అన్నింటి మీద కూడా కనపడుతుందని కూడా చెప్తున్నారు. వాటితో పాటు ఒక 5 స్టాక్స్ వాళ్ళు అయితే మాత్రం యావరేజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఇటర్నల్, సెకండ్ వన్ బజాజ్ ఫిన్సర్వ్, థర్డ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫోర్త్ వన్ మ్యాక్స్ హెల్త్ కేర్. ఈ 4 కంపెనీస్లో అయితే మాత్రం వాళ్ళు మోస్ట్లీ ఆపర్చునిటీ ఉంటుంది అనేటట్టు అయితే మాత్రం ఎంకే వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఇదంతా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటనేది కూడా షేర్ చేస్తాను. $100 అబోవ్ క్రూడ్ సస్టైన్ అవ్వాలి అని అంటే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఉండాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఇరాన్ వాళ్ళు కానీ అఫీషియల్గా ఓపెన్ చేస్తున్నామని చెప్పి ఎక్కడైనా షిప్స్ని ఎగ్జాంపుల్గా కానీ పంపిస్తే మాత్రం డెఫినెట్గా ఈ వార్ జరుగుతున్నా కానీ 100 అబోవ్ క్రూడ్ సస్టైన్ అవ్వడం తక్కువ. యూఎస్కి సేమ్ టైం ఇజ్రాయిల్కి, యూఎస్కి సపోర్ట్ చేసే కంట్రీస్కి మాత్రమే ఇరాన్ వాళ్ళు ఇవ్వరు, రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి ఇస్తారు. అందులో చైనాకి, టాయివాన్కి, ఇండియాకి అయితే మాత్రం సప్లై అవుతుంది. సో మోస్ట్లీ సప్లై అయిందంటే మాత్రం అది మనం కొంచెం పాజిటివ్గానే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్స్ ఫర్దర్గా. ఫండమెంటల్ న్యూస్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటో తెలుసా, రేపు రాత్రి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. రేపు నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లోని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతానని చెప్తే మార్కెట్స్ మళ్ళీ బిగ్ ఫాలో అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచును అని చెప్పకుండా ఇంట్రెస్ట్ రేట్స్ని ఫర్దర్గా నేను కట్ చేస్తాను, ఎకానమీ నేను అనుకున్న వేలో ఉంటే మాత్రం అని చెప్పారంటే మాత్రం డెఫినెట్గా దాన్ని మనం పాజిటివ్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏం జరుగుతుంది అనేది కమింగ్ డేస్ మనం వెయిట్ చేస్తే కానీ మనకి తెలియదు. టెక్నికల్గా అయితే మాత్రం మార్కెట్స్ రికవరీ అవుతుంది, అది షార్ట్ కవరింగ్గా తీసుకోవచ్చు. ఫండమెంటల్గా నేను మీకు ఇప్పుడు చెప్పే న్యూస్ అప్డేట్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇండియాకి కానీ ఓపెన్ చేస్తే, సేమ్ టైం ఒకసారి క్రూడ్ 100 బిలోకి వచ్చేస్తే, అండ్ థర్డ్ వన్ వచ్చరికి రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్లో రేట్ కట్స్ చేస్తాము, లేకపోతే కమింగ్ డేస్లో చేస్తాము, కమింగ్ మంత్స్లో చేస్తాము, అండ్ అలానే వాళ్ళ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ కూడా బాగుంటే మాత్రం మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్స్ ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తున్నా, అండ్ అలానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది ఇరాన్కి టచ్ చేస్తున్నా, అండ్ థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం నెగిటివ్గా ఇంకొంచెం మారే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇవి మేజర్గా ఉన్న మార్కెట్ పరంగా నా అప్డేట్ అయితే మాత్రం. నా ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడదాం. రూపీ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం ఆల్ టైమ్ లో దగ్గర ఉంది ఇప్పటికీ కూడా. వార్ గాన్ కంటిన్యూ అవుతుంటే మాత్రం మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లోని డ్రాప్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, రేపు నైట్ కూడా చాలా ఇంపార్టెంట్ గోల్డ్ అండ్ సిల్వర్కి. రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ పెంచుతానన్నారనుకోండి, మార్కెట్స్లోని మేజర్గా మార్కెట్స్ని పక్కన పెట్టేస్తే గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం హెవీగా కరెక్షన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్లోని మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అయితే మాత్రం 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది అనదర్ వన్.
నెక్స్ట్ సెబీ కొన్ని రూల్స్ అయితే మాత్రం యూజ్ చేసింది. ఆ రూల్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ వన్, మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ ఆప్షన్ కనపడుతుంది. నామినీలోని లాస్ట్ 4 డిజిట్ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయమంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ నామినీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, నామినీ మెయిల్ ఐడి అడుగుతుంది, నామినీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, నామినీ రిలేషన్ అడుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఆప్షనల్గా పెట్టేస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి ఇప్పటికీ కూడా, కానీ అవి మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. కేవలం రిలేషన్ మెయింటైన్ చేస్తే చాలు, పేరు ఎంటర్ చేస్తే చాలు. ఆధార్, పాన్ అవన్నీ కూడా మీకు టైం ఉంటే ఎంటర్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ నామినీకి మాత్రం కంపల్సరీగా పెట్టండి అని చెప్పింది. సెకండ్ వన్, అప్ టు 10 నామినీస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సెబీ ఏం చెప్తుందంటే 10 నామినీస్ యాడ్ చేయడానికి మేము అవకాశం ఇవ్వం, 4 నామినీస్నే యాడ్ చేస్తామని కూడా చెప్పారు. అండ్ థర్డ్ వన్, నామినీకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దరు నామినీని అపాయింట్ చేసుకుంటే 50% అని మనం ఇవ్వాలి, లేకపోతే 80-20 అనో 60-40 అనో ఇవ్వాలి. ఇప్పుడు అలాగని ఇవ్వలేమని మనం అనుకుంటే అలా డైరెక్ట్గా నామినీ పేర్లను యాడ్ చేసేసిన, ఒకవేళ మనకి ఏదైనా అయితే మనం ఎవరినైతే ఇద్దరు యాడ్ చేసామో వాళ్ళకి ఈక్వల్గా పోర్ట్ఫోలియోని షేర్ చేసేస్తాం ఆటోమేటిక్గా అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మోస్ట్లీ ఈ రూల్స్ అన్నీ కూడా January 10, 2025లోని స్టార్ట్ చేస్తే ఎప్పటికైతే మాత్రం ఎండ్ అయినాయని చాలా ఫీడ్బ్యాక్స్ని తీసుకొని ఇట్లాంటివి చేశామని కూడా సెబీ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది అనదర్ అప్డేట్ అయితే. నా ఇంకొక అప్డేట్ని కూడా మీకు చెప్పాలి. ఈఎంఎస్ కంపెనీస్ ఉన్నాయి, అంటే సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ పరంగా సెక్టార్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పాలి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వీటి పరంగా. సో జేపీ మోర్గాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా క్రూడ్ ప్రైజెస్ హైక్ అవ్వడం వల్ల యాజ్ ఆఫ్ నౌ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రైజెస్ పెరుగుతాయి. అండ్ మోస్ట్లీ అవి కానీ పెరిగినాయంటే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్స్కి, సెమీకండక్టర్ చిప్స్కి, వీటికి అన్నింటికి కూడా ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే జేపీ మోర్గాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పటికే ఈ స్టాక్స్ అన్ని ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అవి రీసెంట్గా వచ్చిన డ్రాప్స్ వల్ల, అంటే ఇదివరకే చాలా ఓవర్ వాల్యుయేషన్లో ఉండేవి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫాల్ వల్ల ఒక ఆపర్చునిటీకి వచ్చాయని కూడా చెప్తున్నారు. డిక్సాన్ టెక్నాలజీ 20% రెవెన్యూ గ్రోత్ ఇప్పటికీ కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇస్తుందనే స్ట్రాంగ్గా మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ అంతేకాదు చాలా స్టాక్స్ అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ టాప్ పిక్స్ అయితే మాత్రం సిర్మా అండ్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ అయితే మాత్రం టాప్ పిక్గా చెప్తున్నారు, పిక్స్గా. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో అప్డేట్ చేసిన స్టాక్స్ అయితే మాత్రం యాంబర్ ఎంటర్ప్రైజెస్, సిఎల్, డిఎల్ఎం, డిక్సాన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, సిర్మా, ఎవలాన్ ఇవన్నీ కూడా మోస్ట్లీ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని వాళ్ళ సైడ్ నుంచి ఒపీనియన్ అయితే షేర్ చేశారు. ఈరోజు డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. ఒకటి ఎంటార్ టెక్నాలజీ, 2 భారత్ ఫోర్జ్. ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయింది. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అయినాయి అని అంటే మన ఇండియాకి ఆనుకొని ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటాక్స్ చేసుకోబట్టి మేబీ ఒకవేళ కానీ ఇండియా కూడా ఎక్కడైనా టచ్ అవుతుందేమో అన్న రీజన్తో ఇండియా అయితే మాత్రం ముందుగానే బడ్జెట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ని తీసి డిఫెన్స్ పరంగా ఎక్కువ స్పెండింగ్ చేస్తుంది వెపన్స్ వెంటనే తెచ్చుకోవడం కోసం. అలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎంటార్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్కి పాజిటివ్ కాబట్టి ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయింది కేవలం ఆ వార్ ఫియర్ వల్ల. నెక్స్ట్ వన్, వార్ ఎనర్జీస్. ఈరోజు వార్ ఎనర్జీస్ 4% పెరిగింది. వార్ ఎనర్జీస్ 4% పెరగడానికి ఒక సెపరేట్ రీజన్ ఉంది. అదేంటంటే యూఎస్లో వాళ్ళకి సబ్సిడరీ కంపెనీ ఉంది. ఆ సబ్సిడరీ కంపెనీ మీద $30 మిలియన్ పెట్టి ఎక్విషన్ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా మాట్లాడుకుంటే 53 lakh షేర్స్ని అయితే మాత్రం ఎక్విషన్ చేసుకుంటామని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు యాజ్ ఆఫ్ నౌ కంపెనీ యూఎస్లోనైతే మాత్రం బిజినెస్ని ఎక్కువగా పెంచుకుంటుంది. దీనివల్ల ఫర్దర్గా వచ్చే టారిఫ్స్ వల్ల అయినా కానీ ఈ కంపెనీకి అంతగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం కంపెనీ చేసుకుంటున్న ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి ఈరోజు ఈ స్టాక్ 4% పైన హయ్యర్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది. ఎటర్నల్ కంపెనీ ఈరోజు 5% అప్ సైడ్ మూవ్ అయింది. ఎటర్నల్ కంపెనీ 5% అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద ఇస్తున్న టార్గెటే. యాజ్ ఆఫ్ నౌ ఈ మిడిల్ ఈస్ట్లో వార్స్ జరుగుతూ ఉండడం వల్ల ఎల్పిజి షార్టేజ్ వచ్చింది. దీనివల్ల రెస్టారెంట్స్ క్లోజ్ అయినాయి. జొమాటో యొక్క ఆర్డర్స్ ఆగిపోతాయని అనుకుంటే జొమాటో ఆల్టర్నేటివ్స్ని ఐడెంటిఫై చేసిందని, ఇప్పటికీ వాళ్ళ ఆర్డర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పి కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ జొమాటో కంపెనీ మీద అయితే మాత్రం జేపీ మోర్గన్ వాళ్ళు చెప్తున్న జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఈ స్టాక్ అయితే మాత్రం ఆపర్చునిటీకి వచ్చిందని, మోస్ట్లీ ఈ స్టాక్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ 12 monthsలో 80% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని, క్విక్ కామర్స్లో వీళ్ళు బిజినెస్ని సస్టైన్ చేసుకోగలుగుతారని, ఇప్పటికీ కూడా బ్లింకిట్ బిజినెస్ అయితే మాత్రం మోస్ట్లీ స్ట్రాంగ్గా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని, అండ్ అలానే ఫాస్ట్ డెలివరీస్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ఇండియాలో డెవలప్ అవుతున్నాయి. అండ్ ఏ రిలేటెడ్గా ఇష్యూ క్లియర్ అయితే మాత్రం ఈ స్టాక్లో మంచి ఆపర్చునిటీ చూడొచ్చని పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈరోజు ఎటర్నల్ కంపెనీ హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఆటో సెక్టర్ హెవీగా మూమెంటం ఇచ్చింది కదా. రీజన్ ఇప్పుడు మార్నింగ్ యాక్చువల్గా
ఆటో స్టాక్స్ అన్నీ కూడా బాగా తక్కువ టైంలో ఓవర్గా రియాక్ట్ అయిపోయినాయి అన్న రీజన్తో ఈరోజు షార్ట్ కవరింగ్ వచ్చింది. క్రూడ్ ప్రైస్ కూడా మార్నింగ్ టైంలో కొంచెం డిక్లైన్ వచ్చింది కదా, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో రియాక్షన్ అయితే వస్తుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ క్రూడ్ మీద కూడా చాలా డిస్కషన్స్ చేస్తున్నారనే ఎక్స్పెక్టేషన్స్తో రైట్ నౌ ఆటో సెక్టర్స్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగినాయి. అందుకే ఇండెక్స్ని డైరెక్ట్గా చూపిస్తున్నా. టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ కంపెనీ, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ కూడా ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. టాటా మోటార్స్ పాసింజర్ కంపెనీ, టాటా మోటార్స్ కమర్షియల్ కంపెనీ హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, సో వీళ్ళ యొక్క ప్రెజెంట్ రైట్ నో వెహికల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కమోడిటీ కాస్ట్స్ పెరగడంతో 1.5% వీళ్ళ కాస్ట్ పెంచుకుంటామని వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో దానివల్ల ఈ స్టాక్స్లో మనం అప్సైడ్ చూసాం. కానీ హెచ్ఎస్బీసీ వాళ్ళు టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ మీద హోల్డ్ రికమెండేషన్ ఇస్తూ ఎర్లీగా ఇచ్చిన 400 టార్గెట్ని 340కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ అయితే మాత్రం లిటిల్ బిట్ ఫ్లాట్లో మూవ్ అయింది. ఫ్లాట్ విత్ పాజిటివ్గా. జిఎండిసి మాత్రం పాజిటివ్గా మూవ్ అయింది. అయితే ఎన్ఎండిసి దగ్గర నుంచి ఆర్వీఎన్ఎల్కి 95.2 crores ఆర్డర్ వచ్చిందని కూడా వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు. అండ్ అంతేకాదు జిఎండిసి ఎన్ఎండిసి కంపెనీ అయితే మాత్రం ఎంఓయూ సైన్ చేసుకున్నారని, దానికి రీజన్ ఏంటంటే గుజరాత్లో రేర్ ఎర్త్ డెవలప్మెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఆ ఎంఓయూ కూడా సైన్ అయిందని చెప్తున్నారు. అందుకే ఈరోజు ఎన్ఎండిసి, జిఎండిసి, ఈవెన్ ఆర్వీఎన్ఎల్ కంపెనీస్ కూడా హయ్యర్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చినాయి. నెక్స్ట్ వన్ యాక్సిస్ బ్యాంక్. ఈరోజు యాక్సిస్ బ్యాంక్ కొంచెం పాజిటివ్ సైడ్ మూవ్ అయింది కదా. ఇన్వెస్టెక్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1600కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా పిఎస్యూస్ మీద ఇప్పటికీ కూడా కాంపిటీషన్ ప్రెజర్ ఉంటూనే ఉంది. Q4కి వీళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మోస్ట్లీ బెటర్ వేలో కనపడతాయని, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే మాత్రం మంచి గ్రోత్ కనపడుతుందని, అండ్ అంతేకాదు అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం Q3 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి స్టెబిలైజ్ అవుతాయని కూడా చెప్తున్నారు. అసెట్ క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా జియోపొలిటికల్ టెన్షన్స్ ఎన్నున్నా కానీ యాక్సిస్ బ్యాంక్ అది ఇంప్రూవ్మెంట్కి తీసుకురాగలుగుతుందని, క్రెడిట్ గ్రోత్ మీద బెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయనే రీజన్తో పాజిటివ్ కామెంట్స్ ఇన్వెస్టెక్ వాళ్ళు చేయడంతో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం యాక్సిస్ బ్యాంక్లో అయితే మాత్రం చూడగలిగాం. హిండాల్కో కంపెనీ కూడా ఈరోజు అప్సైడ్ మూమెంటం వచ్చింది కదా. మోటిరోలా ఓస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1100కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా గ్లోబల్ పరంగా CAGR 2 to 4% పెరుగుతుందని కూడా చెప్తున్నారు. రెన్యూబుల్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇన్ఫ్రా, ప్యాకింగ్, ఈవీ అడాప్షన్ పరంగా అయితే మాత్రం మోస్ట్లీ అప్సైడ్ వెళ్ళొచ్చని, 75% కోల్ లింకేజెస్ అన్నీ కూడా ఎనర్జీ సోర్సెస్ పరంగా చూసుకుంటే ఈ కంపెనీకి అడ్వాంటేజ్గా మారుతుందని, వీళ్ళకి కాస్ట్ కూడా ఈ కమోడిటీ ప్రైజెస్ పెరిగిన 40% అందులో కోల్ ఉందని, 35% అల్యూమినియం ఉందని, 25% అదర్ ఫిజికల్ సబ్స్టెన్సెస్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయని, సింగిల్ ప్రోడక్ట్ మీద వీళ్ళు డిపెండ్ అయ్యి లేరని కూడా చెప్తున్నారు. సో అందువల్ల ఈ కంపెనీ మీద పాజిటివ్ టార్గెట్ ఇస్తున్నామని చెప్పి మోటిరోలా ఓస్వాల్ వాళ్ళు అయితే కామెంట్స్ చేశారు. మారుతి సుజుకి వాళ్ళు ఈరోజు అప్సైడ్ మూవ్ అయింది కదా. దానికి రీజన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్లో 40 lakh units per annum అయితే మాత్రం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అది మా కెపాసిటీ పెంచుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం. ఇండియాలో ఉన్న డిమాండ్ని మ్యాచ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా మేము 40 lakh unitsని ఇయర్ అయితే మాత్రం ప్రొడక్షన్ చేయడానికి మేము ఇంక్రీజ్ చేసుకోవాలి. అది మా టార్గెట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ రైట్లో ఉన్న మార్కెట్ కండిషన్స్ని మానిటర్ చేస్తున్నాం. 4 million units per year మేము కెపాసిటీకి మెయింటైన్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా దానికి తగ్గట్టుగా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ వర్క్ కూడా మా దగ్గర ఉండాలి. అది మేము చేస్తామని అనుకుంటున్నాం. SUV సెగ్మెంట్లో కూడా మార్కెట్ షేర్ని మాత్రం మేము సెక్యూరిటీ చేసుకుంటున్నాం. 7 new SUVs అయితే మాత్రం నెక్స్ట్ 5 to 6 yearsలో మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పడంతో ఈరోజు ఈ స్టాక్స్లో అప్సైడ్ మూమెంటం కనిపించింది. BL స్టాక్ ఈరోజు హయ్యర్ సైడ్ చూసాం కదా. దానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే BL కంపెనీకి ఒక న్యూ ఆర్డర్ అయితే మాత్రం వచ్చింది. ఆర్డర్ అప్రాక్సిమేట్లీ 990 crore. దానివల్ల ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం మేజర్గా చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కవర్ చేసిన డేటా పాయింట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.